నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కాదు. 5 సంవత్సరాలు నీ క్వారీ ఒక రోజు మూసారని అడుగుతున్నా. నాకు ఫైన్ వేశారంటారు. 4 సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్కి 6 నెలలకు ముందు క్వారీ మీద ఫైన్ వేశారంటే నిజంగా నీకు మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఫైన్ వేసి కోర్టు నిజంగా నీ క్వారీ మూయించాలనుకుంటే నీకు చిన్న నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకునేలాగా ఫైన్ వేస్తాడా? నీ క్వారీ జోలికి పోకుండా టచ్ చేయకుండా ఫైన్ వేస్తారా? నీ మీద నీ పార్టీలో అపనమ్మకం ఏర్పడుతుందని ఫార్మల్గా ఒక నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకోమనేలాగా నీకు అవకాశం కల్పించారా తప్ప నీ క్వారీని ముయ్యాలనుకుంటే నీకు ఫైన్ కాగితం ఇస్తాను. చంద్రబాబు దగ్గర, లోకేష్ గారి దగ్గర, కిల్లార్ రాజేష్ గారి దగ్గర నువ్వు చూపించుకోవడానికి, నేను చెప్పుకోవడానికి ఒక ఫైన్ కాగితం తీసుకున్నావు తప్ప ఒక గంట నీ క్వారీ మూసుంటే చెప్పమని అడుగుతున్నావు. దాంట్లో కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం. మీ ద్వారా మరలా నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కదా, మరలా చెప్తున్నా. సాక్షాత్తు నేనే ఈరోజు ఈ మాట తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది, తప్పనిసరి చెప్పి తీరాల్సి వస్తుంది. నా క్వారీకి ఏం చేయలేదన్నావు. ఇక్కడే ఉంది చూడు సాక్ష్యం. రే భాస్కర్ రెడ్డి చూడరా సాక్ష్యం. రై చూడరా, చూడు 50 కోట్ల పెనాల్టీ. కోర్టు వారానికంటే ఇంటిని ఆర్డర్ ఇచ్చింది. అంటే అధికారులు, కోర్టు కూడా మీ నాన్న మా నాన్న న్యాయ వ్యవస్థ నువ్వు చేసిన తప్పు, మీరు ప్రవర్తించిన తప్పు, మంత్రి ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, మీ ఇద్దరు చేసిన తప్పు అని చెప్పి కోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఇదండి. ఇది మైన్స్ ఇదండి, ఇది మైన్స్ డిమాండ్ లిస్టు. ఇది వచ్చి కోర్టు ఆర్డర్. మేజర్ మినరల్ యాక్ట్ ప్రకారం, మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం ఏడీఎంజీకి 5 లక్షల రూపాయలు పెనేసి పెనాల్టీ లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నాకు ఒకటి వచ్చింది. ఆ రోజు చేసినటువంటి గొట్టిపాటి రవీణ గారు గాని, ఆ రోజు చేసినటువంటి ఒంగోలు కనిగిరి ఎక్స్ఎమ్మెల్యే గారు, పేరు మర్చిపోయిన ఎక్స్ఎమ్మెల్యే గారు గాని, నాకు గాని మాకందరికి కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. నువ్వేదో పెద్ద చరిత్ర రా, కాణిపాకంలో పెద్దిరెడ్డితో అడ్జస్ట్ అయినా లేదురా. నేను మీ ద్వారా చెప్తున్నా, కాణిపాకంలో కూడా సిద్ధం. పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినాడనే, పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచి నేను వస్తా. పెద్దిరెడ్డి గారితో, పెద్దిరెడ్డి అనే వ్యక్తితో, మంత్రితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది 2 సార్లు ఎయిర్పోర్ట్ లో. ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల. నీలాగా ఎవడు మోసం చేయడు. నీలాగా తెలుగుదేశం పార్టీ ఉంటే గోపాలకృష్ణారెడ్డి గారినో, లేదంటే ఇంకో పేర్లు వద్దులేండి, మా ఎమ్మెల్యేలు ఎవరితో ప్రెసిడెంట్ మాట్లాడాడండి, అడుక్కున్నాడండి, పేర్లు చెప్పకూడదు. నీలాగా నేను ప్రవర్తించను. సచ్చినా బతికినా పులివర్తి నాని నిజాయితీగా వైట్ కలర్ గా బతుకుతా. సస్తే కూడా రెడీ. వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేలను, వైసీపీ సంబంధించి మంత్రి కాళ్ళు కూడా పట్టుకోను, అవసరమే లేదు. నేను ఈరోజు చెప్తా ఉండా, నా క్వారీలు, నా ఆస్తులు పనిచేసిన మీకు దేవుడు సత్యం చెప్తున్నా. 5,000 రూపాయలు డీజిల్ లేకుండా అవసరం పడినా. 5,000 రూపాయలు నా ఫ్యాక్టరీలు రైట్ చేశాడు, నా క్వారీలు మూసాడు. 5,000 రూపాయలు డీజిల్ లేకపోతే నా బంగారం, మా భార్య బంగారం గోల్డ్ పెట్టి మేము చేసాం. 3 నెలలు రన్ చేసాం. బయట ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. చెప్తే నేను బాధ అంతా ఆ విధంగా బాధపడినా. కోర్టుకు సంబంధించిన అడ్వకేట్ ఫీజులు ఇవ్వాలన్నా కూడా నా బంగారం, మా భార్య బంగారం పెట్టి తాకట్టు పెట్టించాం. మళ్ళీ ఆస్తులు అమ్మి అన్ని కట్టుకున్నాం. మేము ఆ విధంగా వచ్చాం. ఏ పెద్దిరెడ్డి